o'clock అందిందో ఫస్ట్ నేను ఫోన్ చేసింది ఎస్సీ సోమశీల గారికి. చేసిన తర్వాత ఈ తెలుగుగంగ కెనాల్ రెగ్యులేటర్ ఎవరైతే ఉంటారో ఫ్లడ్ గేట్స్ వాళ్ళకి వెంటనే నాకు ఫోన్ చేయించారు. వాళ్ళ చేత నెక్స్ట్ ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు కొత్తగా ఫ్లో అనేది చేయవద్దన్నాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఫ్లో అయితే తక్కువగానే ఉంది, ఈజీగానే మాకు రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బంది ఉండదు. ఇప్పుడే నేను ఎస్డిఆర్ఎఫ్ టీం వాళ్ళకి కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి టీం ఫోన్ చేస్తే ఎస్డిఆర్ఎఫ్ కాంటాక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు బయలుదేరుతున్నారు స్విమ్మర్స్. కానీ స్విమ్మర్స్ కంటే మెయిన్గా ఎవరైతే వాళ్ళు లోపల పార్టీ చేసుకోవడానికి వాళ్ళు మిస్గైడ్ అయ్యి లోపలికి వెళ్ళినట్టున్నారు తెలుస్తుంది. సో ఏదైతే ఉన్నారో వాళ్ళు వాలంటరీగా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయించి వాళ్ళు బయటకు వస్తే తప్పితే మనకి సిచ్యువేషన్ అనేది ఆల్రెడీ కంట్రోల్లోనే ఉంది. అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు, బికాస్ డ్రోన్స్ నుంచి అన్ని కూడా ట్రాక్ చేస్తూనే ఉన్నాం. అండ్ అలానే మన ఫైర్ డిపార్ట్మెంట్ ఆన్ జాబ్ ఉంది. ఫస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే పంపించడం జరిగింది. ల్యాడర్ అండ్ రోప్స్ అవన్నీ కూడా యూజ్ చేయడం జరిగింది. సో కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారు, ఎస్పీ గారు కూడా అక్కడే ఉన్నారు. బట్ ఇద్దరు కూడా క్లోజ్గా మానిటర్ చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎక్స్ట్రా ఫ్లడ్ లైట్స్ అనేది తెప్పిస్తున్నారు. అండ్ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. అండ్ విల్ సక్సెస్ఫుల్లీ బి కంప్లీటింగ్ ఇట్ అండి. ఈ వరద నీరు అంటే సోమశీల జలాశయం నుంచి వాటర్ వదిలేటప్పుడు ఈ మొత్తం ఈ ప్రాంతం మొత్తం ఏమైనా సైరన్ చేయడం కానీ వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం అలాంటి ఏమైనా చేశారు? అవునవును, ఫ్రైడే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మన ఆనరబుల్ ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా ఆ రోజు మేము వెంకటగిరి ప్రోగ్రాంలో జరిగినప్పుడు స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చారు. ప్రతి గ్రామంలో కూడా పల్లెల్లో అందరికీ కూడా తెలియాలి, పెన్నా నదిలో ఎవరు కూడా దిగడానికి కానీ, ఎవరు కూడా మత్స్యకారులనే కాదు మామూలు వాళ్ళే కాదు, ఎక్కడ కూడా ఏ యాక్టివిటీస్ అనేది రెగ్యులేట్ చేయమన్నారు. వెంటనే ఆయన ఆదేశాల మేరకు మేము ప్రతి తహసీల్దారు ప్రతి మండల్ టీంతో గల్లీన మేము ఒక ఆటో, సైరన్, మైక్ అనౌన్స్మెంట్ అవన్నీ చేయించామండి. అదైతే విస్తృతంగా జరిగింది. అందుకని మనకి మినగళ్ళు కానీ, ఇందుకూరుపేట కానీ, నాకు మేజర్గా నెల్లూరు డివిజన్లో ఎక్కువ మండల్స్ ఉన్నాయి పెన్నా నదికి సంబంధించి. అవన్నీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అలానే మిగతా డివిజన్ ఆఫీసర్స్ కూడా మేము గ్రూప్లో కూడా షేర్ చేసాం. మేము ఏదైతే యాక్టివిటీస్ చేసామో దాని పరంగా అయితే అప్రమత్తంగానే ప్రజలు ఉన్నారు. అలా వీళ్ళు జస్ట్ ఏదో పార్టీ చేసుకోవడానికి మిస్గైడ్ అయ్యి ఒక రూట్ తప్పి వెళ్ళడం జరిగింది. కానీ ఇదేమి ఉద్దేశపూర్వకంగా అయితే ఏమి కాదు. సో అంటే వాటర్ తగ్గింది కాబట్టి స్పీడ్ కూడా ఆటోమేటిక్ వాళ్ళు వెళ్ళిపోయే అవకాశాలు కూడా. అవునవునవునవును, అంటే వాళ్ళ సేఫ్టీ గురించి రెస్క్యూ ఆపరేషన్ గురించి తగ్గించడం జరిగింది. మీతో మాట్లాడే ముందు కూడా ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది, ఈతో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఈ విషయంగానే ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ టీం వస్తుంది. నెక్స్ట్ మనం ఏమన్నా మిగతా వాళ్ళని ఈ రెస్క్యూ టీంలో ఎవరెవరు పాల్గొన్నారు? మెయిన్గా మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. వెంటనే మన రెవెన్యూ యంత్రాంగం, మన తహసీల్దార్ అండ్ విఆర్ఓ టీం వచ్చిన తర్వాత నేను కూడా రావడం జరిగింది. అలానే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు. అలానే మనకి బ్యాక్ ఎండ్ టీంలో మనకి కనబడకుండా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్. సో అందరూ కూడా వాళ్ళ ఇప్పుడు ఉన్న టైం, ఎందుకంటే ఈ టైం చూసారు, ఇట్స్ అన్ ఆడ్ టైం, మనకున్న రిసోర్సెస్లో ఎలా వాళ్ళని తీసుకురావాలనే చూడడం టీం అంతా కూడా దీని మీద ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. అయితే మొత్తం మీద ఒక 15 మంది పెన్నా నదిలో చిక్కుకున్నట్లు తెలిస్తే వాళ్ళని 9 మందిని మాత్రం సురక్షితంగా బయటకు వచ్చారు. మిగిలిన వాళ్ళు కూడా ఆ ఐలాండ్లోనే ఉన్నారని కూడా అనుమానిస్తున్నారు. అయితే టోటల్ మీద ఏం చేశారంటే వాటర్ ఫ్లో పైనుంచి రాకుండా తూములు ఇచ్చేయడంతో వాటర్ కూడా పూర్తి ఇదైపోయింది. వాళ్ళు కూడా సురక్షితంగా బహుశా వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయి ఉంటారని కూడా వీళ్ళు చేస్తున్నారు. మొత్తం మీద రెవెన్యూ, పోలీసు మొత్తం కలిసి ఒక టీమ్గా రెస్క్యూ టీమ్కి తీసుకొని మొత్తం మీద ఇక్కడైతే ఎవరిని ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. వీడియో ప్రదీప్తో గ్యాస్ RTV నెల్లూరు నుంచి. నెల్లూరులో అర్ధరాత్రి పెన్నా నదిలో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేశారు. అర్ధరాత్రి రెస్క్యూ ఆపరేషన్ ఏంటి అనుకుంటున్నారా? అవును, అది కూడా పేకాట రాయుళ్ల కోసం. నెల్లూరు జిల్లా పెన్నా నది బైపాస్ బ్రిడ్జి కింద లైట్లు ఏర్పాటు చేసుకొని మరి 15 మంది పేకాట ఆడేందుకు కూర్చున్నారు. అయితే ఒక్కసారిగా సోమశీల నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇది ఎక్స్పెక్ట్ చేయనటువంటి పేకాట రాయిళ్లు పూర్తిగా ఆటలో నిమగ్నమై ఉన్నారు. ఒక్కసారిగా వరద ప్రవాహం వచ్చేసింది. చుట్టూ ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. బయటికి రావాలంటే రాలేని పరిస్థితి. అక్కడే ఉంటే ఎంతసేపు ఉంటామో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వెంటనే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. తెలిసిన వాళ్ళకి సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం వెళ్ళింది.
అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఆ వరదలో చిక్కుకున్నటువంటి పేకాట రాయుళ్లను బయటకు తీసుకొచ్చారు. అర్ధరాత్రి రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళందరినీ 15 మందిని బయటకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. మంత్రి నారాయణ వరకు ఈ విషయం వెళ్ళింది. నారాయణ కూడా వెంటనే ఈ విషయంపై పోలీసులను అలర్ట్ చేశారు, కలెక్టర్ని అలర్ట్ చేశారు. పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి బ్రిడ్జ్ పై నుంచి ఒక నిచ్చెన సాయంతో ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపు 6 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగిందంటూ తెలుస్తోంది. సో స్టోరీ అర్థమైంది కదా. ఇది పరిస్థితి. ఊళ్ళల్లో పేకాట ఆడితేనో లేదంటే ఎక్కడో ఇంట్లోనో చెట్ల కిందనో గతంలో మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు ఇలాంటి విషయాల్లో. పేకాట ఆడడం, పందాలు కాయడం, బెట్టింగ్లకు పాల్పడి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇలాంటి విషయాల్లో పోలీసులు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊర్లో ఎక్కడైనా ఆడితే సమస్య వస్తుంది, పొలాల్లోకి వెళ్తే అక్కడికి తెలిసిపోతుంది. ఇంకెక్కడైనా సీక్రెట్గా ఒక చిన్న డెన్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఆడుతున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా సమాచారం లీక్ అవుతుంది. ఇవన్నీ కాదు, అసలు డైరెక్ట్గా బ్రిడ్జ్ కింద ఆడదాం, అప్పుడైతే ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి అనుకున్నారు ఈ పేకాట రాయిళ్ళు. అనుకొని బ్రిడ్జ్ కిందకి వెళ్ళి అర్ధరాత్రి 15 మంది బ్రిడ్జ్ కింద అక్కడ ఒక సెటప్ రెడీ చేసుకున్నారు. రెడీ చేసుకొని ఇక ఆడడం మొదలుపెట్టారు. అయితే ఒక్కసారిగా ఏదో జరుగుతుంది అని ఏదో ఒక అలర్ట్ అయ్యే లోపే ఒక్కసారిగా వరద ముంచుకొచ్చేసింది. పేకాట్లో మునిగిపోయి ఉన్నారు. చీకటి చిన్నగా వస్తున్నటువంటి ముందు ఆ వరద నీటిని ముందుగా గుర్తించలేకపోయారు. ఒక్కసారిగా చుట్టూ ఎటు చూసినా సరే వరద నీరు వచ్చేసింది. బయటికి రావాలంటే రాలేని పరిస్థితి. క్షణాల్లోనే ఇదిగో వరద వచ్చేసింది, వరద నీరు వచ్చేస్తుంది పైనుంచి అనుకునే లోపే చుట్టూ వాటర్ లెవెల్ పెరిగిపోయింది. ఈదుకుంటూ రాలేని పరిస్థితి. ఒక్కసారిగా పైనుంచి నీళ్ళు వదలడం వల్ల చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మధ్యలో ఉండిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చేయగలుగుతారు? ఇప్పుడు ఎవరికి ఏం అర్థం కాలేదు. ప్రాణాలతో బయటపడితే చాలనుకున్నారు. పేకాట ఎంత పని చేసిందిరా బాబు అని చెప్పి తలలు బాదుకున్నారు. ఇక చేసేదేమీ లేక బయటకు తెలిస్తే పరువు పోతుంది. పేకాట కోసం అర్ధరాత్రి వచ్చి కూర్చున్నాం అని చెప్పేసి తెలిస్తే బయట పరువు పోతుంది. అలాగని చెప్పకపోతే ప్రాణాలు పోతాయి. సరే, ప్రాణం పోవడం కంటే ఇదే బెటర్ కదా అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేశారు. వెంటనే వాళ్ళు మంత్రికి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. నారాయణ గారికి ఫోన్ చేశారు. నారాయణ గారు కలెక్టర్కి ఫోన్ చేసి, అలాగే ఈలోపు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఫైర్ సిబ్బందికి కూడా కాల్ చేశారు. ఎందుకంటే పోలీసుల దగ్గర ఇమ్మీడియట్గా పెద్ద పెద్ద ల్యాడర్స్ కానీ లేదంటే ఎక్విప్మెంట్ లాంటివి కానీ ఉండే అవకాశం ఉండదు. సో ఫైర్ సిబ్బందికి వాళ్ళు కాల్ చేశారు, ఫైర్ ఇంజన్కి. సో వాళ్ళు వచ్చారు, ఫైర్ సిబ్బంది. అక్కడికి వచ్చి చూస్తే ఇక ఆల్మోస్ట్ ఇంకా లేట్ అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితుల్లో చాలా భయంగా ఉన్నారు. మరోపక్క పోలీసులు అందరూ వస్తున్నారు. అక్కడ మన పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పేసి వాళ్ళ భయం. ఈ నేపథ్యంలో ఇక వారికి